హాయ్ అండి, మ్యాథ్స్ ఈజీ మా ఛానల్కి అయితే స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన టాపిక్ వచ్చి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి అయితే చెప్పుకుందాం. 10th క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నుంచి అట్లీస్ట్ మీకైతే 20 మార్క్స్ అయితే వస్తాయి 10th క్లాస్ నుంచి. దాని గురించి ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ ఒక 2-3 సమ్స్ అయితే చెప్పుకుందాం ఈరోజు. ఓకే, మీకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్, అసలు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏంటంటే ఏదైనా ఒక నెంబర్స్ ఇచ్చినప్పుడు, సీరియల్ నెంబర్స్లో ఇచ్చినప్పుడు 1, 2, 3, 4 అని చెప్పేసి ఇచ్చారనమాట. ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉందా లేదా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలంటే, ఇక్కడ మనకి 4 నెంబర్స్ ఇచ్చాడు. 1, 2, 3, 4 అని చెప్పి ఇచ్చాడు. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుందా లేదా అంటే మనం ఏం చేయాలంటే వీటిని టర్మ్స్ కింద తీసుకోవాలన్నమాట. టర్మ్ 1, టర్మ్ 2, అలాగే టర్మ్ 3, టర్మ్ 4. ఇలాగా ఇచ్చిన నెంబర్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుందా లేదంటే మనం కన్ఫర్మ్ చేయాలంటే T2 మైనస్ T1 అంటే సెకండ్ పదం నుంచి సెకండ్ దాంట్లోంచి ఫస్ట్ టర్మ్ తీసేస్తే ఎంత వస్తుందో, సపోజ్ x వచ్చింది అనుకోండి, అలాగే థర్డ్ టర్మ్ నుంచి సెకండ్ టర్మ్ తీసేసిన ఎక్సే రావాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చి టర్మ్ 4 నుంచి టర్మ్ 3 తీసేస్తే సేమ్ ఎక్సే రావాలి. అంటే మీకు ఎక్స్ అనేది ఓన్లీ అర్థం అవడానికి మాత్రం చెప్తుంది. ఇక్కడ 4 నెంబర్లు ఇచ్చాడు కాబట్టి ఆ 4 నెంబర్తో T4 మైనస్ 3 చేస్తాను. అదే సపోజ్ మీకు ఇంకా నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి, మీరు ఎప్పుడు కూడా 10th క్లాస్ ఎగ్జామ్లో చేసేటప్పుడు ఏం చేయాలంటే అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని జస్ట్ చిన్న కన్ఫ్యూజ్ చేయడానికి నెంబర్ అన్నది సిరీస్లో మార్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతా లేదా కన్ఫర్మ్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, ఇచ్చిన టర్మ్స్ అన్నీ కూడా మనం సమానం అవుతున్నాయో లేదో కూడా చూసుకోవడం కొద్దిగా మంచిది. ఇప్పుడు 4 పదాలు ఇచ్చాడు కదా, ఈ 4 పదాలకి నేను అది చూపిస్తాను. టర్మ్ 2 అంటే ఏమొస్తుంది, ఇక్కడ T2 మైనస్ T1 ఈజ్ ఈక్వల్ టు T3 మైనస్ T2 ఈజ్ ఈక్వల్ టు T4 మైనస్ T3. ఓకే, T2 అంటే ఎంత మనకి 2, 2 నుంచి 1 తీయాలి. అలాగే T3 అంటే ఎంత 3 మైనస్ 2, అలాగే T4 ఎంత 4, T3 ఎంత వస్తుంది 3. ఇక్కడ 2 నుంచి 1 తీస్తే 1, 3 నుంచి తీస్తే 1, 4 నుంచి 3 తీస్తే 1. ఓకే, ఇది ఏమవుతుందంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. ఎందుకు, మనం చేసిన ప్రతి ఒక్క టర్మ్ 1, టర్మ్ 2, టర్మ్ 3 తీసుకుని T2 మైనస్ T1 ఈజ్వల్ T3 మైనస్ T2, T4 మైనస్ T3 చేయగానే ఏమవుతుందంటే అన్ని చోట్ల కూడా మనకు 1 వస్తుంది కాబట్టి అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. ఓకే, సపోజ్ T2 మైనస్ T1 ఈజ్ ఈక్వల్ టు T3 మైనస్ T2 అవ్వలేదు అనుకోండి, అంటే T2 మైనస్ T1 ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. T3 మైనస్ T2 చేసినప్పుడు సపోజ్ 2 వచ్చింది. అప్పుడు ఇలా ఈ ప్రోగ్రెషన్ అన్నది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవ్వదు. ఓకే, ఇప్పుడు ఇది అర్థమైంది కదా. ఇలా మనం చేసిన దాన్ని ఏమంటారంటే డి అనుకుంటారు. డి అంటే డిఫరెన్స్. డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ డి ఈజ్ ఈక్వల్ టు T2 మైనస్ T1 ఈజ్ ఈక్వల్ టు T3 మైనస్ T2 ఈజ్ ఈక్వల్ టు T4 మైనస్ T3. అంటే ఈ 3 ఆటల్లో కానీ 4 ఆటల్లో కానీ మీకు టర్మ్స్ అయినా ఎక్కువ ఇస్తే కనుక ఆ టర్మ్ నుంచి ఒకటైతే తీసుకుంటే సరిపోతుంది. అంటే అన్నిసార్లు 1, 1, 1, 1 అని తీసుకోవాల్సిన అవసరం. డి ఈజ్ ఈక్వల్ టు 1 అంతే. డి ఈజ్ ఈక్వల్ టు ఎంత 1. ఓకే, ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, డి ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ దీన్ని ఏ అని అనుకుంటారు, లేదంటే T1 ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు T1 అని అనుకోవచ్చు, లేదంటే ఏ అని అనుకోవచ్చు అనమాట. నెక్స్ట్ నుంచి మీ అన్ని T2, T3, T4 అని చెప్పేసి అలాగని అనుకోవచ్చు. మనకి ఫార్ములా ఉందనమాట. T ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. అంటే సపోజ్ ఈ ఫార్ములా దేనికంటే మనకి 9th టర్మ్ ఎంతో తెలియదు. ఇవి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 4 టర్మ్స్ ఉన్నాయి. 1, 2, 3, 4 టర్మ్స్ ఉన్నాయి. 4 టర్మ్ తర్వాత మనకి 9th టర్మ్ ఏమొస్తుందో తెలియదు అనమాట.
9th టర్మ్ ఏమవుతుందో తెలియనప్పుడు ఈ 9th టర్మ్ ఫైండ్ అవుట్ చేయడం ఏంటంటే మీకు ఇలా ఈజీగా ఇచ్చాడు కాబట్టి నెంబర్స్ వేసుకోవచ్చు. ఎంత 5, తర్వాత 6, తర్వాత 7, తర్వాత 8, 9 అనేది మీకు అర్థమైపోతుంది. సపోజ్ నెంబర్స్ మార్చినట్టయితే కనుక అప్పుడు మీరు ఇలా ఈ ఫార్ములా వేసుకుని కన్ఫర్మ్ చేసుకుని చేయాల్సి వస్తుంది అనమాట. ఫార్ములా ఏంటి? టీ ఆఫ్ n ఈజ్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ టీ. టీ ఆఫ్ n అన్నాను కదా, టీ ఆఫ్ n అంటే మనకి ఏ టర్మ్ కావాలన్నాను? 9th టర్మ్ కావాలన్నాను. కాబట్టి టీ ఆఫ్ 9 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 9 మైనస్ 1 ఇంటూ డి. ఏ ఎంత వచ్చింది మనకి? 1 ప్లస్ 9 మైనస్ 1 అంటే 8 ఇంటూ డి. డి అంటే ఎంత వచ్చింది మనకి? 1 వచ్చింది. కాబట్టి 1 ప్లస్ 8 8 1 8, 1కి 8 కలిపి ఎంత? 9. అంటే 9th టర్మ్ ఎంత వస్తుంది? 9 వస్తుంది. అంటే మీకు ఇలాగా నెంబర్స్ అయితే ఈజీగా ఇచ్చేసారు కాబట్టి మీకు ఆటోమేటిక్గా అర్థమైంది. బట్ ఏంటంటే నెక్స్ట్ ఇంకో సమ్ చేసి చూపిస్తాను, అందులో తెలుస్తుంది మీకు ఏంటన్నది. నెక్స్ట్ సమ్ వచ్చి 100, 70, 40, 10 అండ్ సో ఆన్ అని చెప్పేసి ఉన్నాయి. ఓకే, మనకి ఇప్పుడు సపోజ్ ఎన్ని టైమ్స్ ఉన్నాయి? 1, 2, 3, 4 టైమ్స్ ఉన్నాయి. మనకి అప్రాక్సిమేట్లీ 8th టర్మ్ కావాలి. 8th టర్మ్ ఎంత అవుతుందో కనిపెడతా ఉంటాం. 8th టర్మ్ ఎంత అవుతుందంటే మనకి చెప్పారు కదా, ఫస్ట్ ఇచ్చి టర్మ్ని T1, T2, T3, T4 అనుకుంటారు. ఇలా అనుకున్నప్పుడు మనం ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు 100. మనకి నెక్స్ట్ కావాల్సింది ఏంటి? ఎన్ ఎంత కనిపెట్టడం అంటే 8th టర్మ్ కనిపెట్టడం అన్నాడు. అది 8th టర్మ్ ఎన్ అన్నది 8th టర్మ్ అని అర్థమైంది. మనకి ఇంకోటి కావాల్సింది ఏంటి? డి అంటే డిఫరెన్స్ కావాలి. డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు T2 మైనస్ T1 ఈజ్ ఈక్వల్ టు T3 మైనస్ T2 ఈజ్ ఈక్వల్ టు T4 మైనస్ T3. ఇందులో కూడా యాజ్ సేమ్ 4 టైమ్స్ అయితే ఇచ్చారు. 1, 2, 3, 4 కాబట్టి 4 వేసుకుంటాను. సపోజ్ చెప్పాను కదా, మీకు ఇంకా ఏమైనా టైమ్స్ ఇస్తే కనుక టైమ్స్ వేసుకోవచ్చు. నెక్స్ట్ డి ఈజ్ ఈక్వల్ టు T2 మైనస్ T1. T2 అంటే 70 మైనస్ T1 అంటే 100. T3 అంటే ఎంత? 40 మైనస్ T2 అంటే ఎంత? 70. అలాగే T4 అంటే ఎంత? 10 మైనస్ 40. 100 నుంచి 70 చేస్తే ఎంత? 30. బట్ ఏ 30 వస్తుంది? మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు సేమ్ మైనస్ 70, 40 అంటే మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 1 అంటే మైనస్ 30. అంటే డి ఎంత వస్తుంది మనకి? మైనస్ 30. డి ఎంత వచ్చింది? మైనస్ 30. అర్థమైంది కదా? ఇప్పుడు మీకు ఏం కావాలన్నాను? 8th టర్మ్ కట్టమన్నాను. 8th టర్మ్ కట్టమంటే ఫార్ములాకి T8 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్. ఈ ఫార్ములా కూడా వేస్తున్నాను, ఫస్ట్ చూసుకోండి. యాక్చువల్ ఫార్ములా అయితే మీరు ప్రతి ఎగ్జామ్లో రాసేటప్పుడు అయితే ప్రతిసారి కూడా ఫార్ములా వేసుకుని ఇలా బ్రాకెట్లో పెట్టుకోండి, బికాస్ అని పెట్టుకోండి. అప్పుడు మీకు అయితే మార్క్స్ అయితే ఎక్కువ పడి అవకాశం. టీ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇలాగా మీరు ఒక రైట్ హ్యాండ్ సైడ్ కనుక బాక్స్ ఇలా గీత కొట్టుకుని ఇక్కడ ఫార్ములా వేసినట్టయితే కనుక మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా మార్క్స్ అయితే పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మీరు ఫార్ములా ఏకంగా లెక్క చేశారనుకోండి, అక్కడ కరెక్ట్ చేసే ఇన్విజిలేటర్కి ఎలా ఉంటుందంటే మీరు చూస్ చేశారేమో అని చెప్పి అనుకునే ఉద్దేశం అయితే ఉంది. కాబట్టి ఈ ఫార్ములాని కూడా మీరు ప్రతిసారి చేసేటప్పుడు కూడా ఫార్ములా అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు టీ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ ఉంది. టీ ఆఫ్ ఎన్ అంటే టీ ఆఫ్ 8, ఏ ప్లస్ 8 మైనస్ 1 ఇంటూ డి. ఏ ఎంత వచ్చింది? 100 ప్లస్ 8 మైనస్ 1 అంటే 7 ఇంటూ డి అంటే ఎంత వచ్చింది మనకి? మైనస్ 30. ఓకే, హండ్రెడ్ ప్లస్ 7 ఇంటూ మైనస్ 30 ఎంత అవుతుంది? మైనస్ 210. 210 నుంచి 100 తీస్తే ఎంత వస్తుంది? 110. బట్ ఏ 110 మైనస్ 110. ఎందుకు మైనస్ 210 అన్నది పెద్దది కాబట్టి మైనస్ 7 వేసుకున్నాం. అంటే 8th టర్మ్ ఎంత అవుతుందంట? మైనస్ 110 అవుతుందంట. ఓకే, దీన్ని మైనస్ 110 అవుతుందో లేదో చిన్న కన్ఫర్మేషన్ అయితే చేద్దాము.
170 అంటే ఏమవుతుంది ఇక్కడ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతున్నప్పుడు రైట్ సైడ్కి వెళ్ళి కొలితే ఎంత తగ్గుతుంది 30 తగ్గుతుంది 70 నుంచి 30 తీసేస్తే 40 నుంచి 30 తీసేస్తే 10 నుంచి 30 తీసేస్తే ఎంత వస్తుంది -20 నెక్స్ట్ వన్ వచ్చేసి -50 నెక్స్ట్ వన్ వచ్చి -80 నెక్స్ట్ వన్ వచ్చి -110 ఎంత 30 తగ్గించుకుంటా వచ్చినట్టు లెక్కలు ఇప్పుడు ఎంత అవుతుంది ఫస్ట్ టర్మ్ 1 మనకి ఎంత టర్మ్ కనిపెట్టినా కానీ ఎయిత్ టర్మ్ ఎంత వచ్చింది 110 వచ్చింది ఇప్పుడు అది కరెక్టా కాదు చూద్దాం ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ టర్మ్ ఎంత వచ్చింది 110 అర్థమైంది కదా మీకు అయితే ఇలా ఉంటుంది T(8)8 టర్మ్ అంటే -110 ఇలాగా మీరు ఏ పదం అన్నా కూడా కట్టచ్చు అన్నమాట. ఈ వీడియో అనేది లెంతీ అయిపోవడం వల్ల ఇక్కడితో అయితే ఇంట్రడక్షన్తో అయితే ఆపేస్తున్నాను ప్రోగ్రెషన్స్ గురించి. నెక్స్ట్ వీడియోలో అయితే మనం 2-3 సమ్స్తో పాటు ముందుకెళ్దాం. నా ఈ ఛానల్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.